తర్వాత ఓవరాల్గా ఇక్కడికి నడిపించుకుంటూ సదరు సిఐ మాస్టర్ ప్రవీణ్ని ఇక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత ఎదురుగా ఎవరైతే మనం చూస్తున్నామో టిఫిన్ చేస్తున్న నరసింహ ఈ వ్యక్తి ఆ రోజు కూడా ఉన్న ఇక్కడ ఇదే డిపార్ట్మెంట్లో ఉన్న పరిస్థితి అయితే ఉన్నింది. ఆయన ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇతని దగ్గరికి తీసుకుని వచ్చి సో నరసింహని పిలిచి కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి ఎస్ఐ చెప్పారు. మంచినీళ్ళు తాగిన తర్వాత అక్కడి నుంచి టీ కూడా తాగిచ్చే ప్రయత్నం అయితే చేశారు. నరసింహ టీ కూడా ఇచ్చారు. తర్వాత టీ ఇచ్చిన తర్వాత రెండు గుటకలు మాత్రమే తీసుకున్న తర్వాత ఆ టీని కూడా సేమ్ ఇదే టేబుల్ మీద ఇక్కడ ఉంచి కాసేపు నిలబడే ప్రయత్నం చేసినప్పటికీ నరసింహ కొంత ఆయనకి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికి కారుకి సంబంధించి ఆ బైక్కి ఏదైతే బైక్ ఉందో ఆ బైక్కి ముందు హెడ్లైట్ డోమ్స్ అన్నీ కూడా ఊడిపోయిన నేపథ్యంలో ఇక్కడే ఒక స్టీల్ కవర్ని కూడా తీసుకుని దానితో చుట్టి ఆయన్ని పంపించే ప్రయత్నం చేశారు. ఆయన క్లియర్గా నరసింహన్ చాలా క్లియర్గా ఈ పిల్లవాడు ఇక్కడ పనిచేస్తున్న పిల్లవాడు క్లియర్గా ఒక మాట చెప్పాడు, సార్ మీరు ఈ టైంలో రాజమండ్రికి పోవడం మంచిది కాదు, లైట్ కూడా పనిచేయట్లేదు, మీరు ఎదురుగానే ఇన్నోటెల్ హోటల్ ఉంది, ఇన్నోటెల్ హోటల్లో మీరు కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్తే బాగుంటుంది అని కూడా ఇక్కడున్న పిల్లవాడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళు ఇక్కడి నుంచి వినే ప్రయత్నం చేయలేదు. ఆయన నేను రాజమండ్రికి వెళ్ళాలి, కొంత పనుంది నాకు అని చెప్పి ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే రూట్లో మళ్ళీ ఇక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే నోవోటెల్ మీదుగానే రాజమండ్రికి వెళ్ళిపోయే ప్రయత్నం మా ప్రవీణ్ పాస్టర్ చేసిన పరిస్థితి ఉంది అనేది క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అంటే జరుగుతున్న ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా కొంత అనీజీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆయన అక్కడ బయట ఇప్పటికే మనకు కొంత సమాచారం అందుతుంది. ఆయన అక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే మధ్యలో కోదాడ దగ్గర కూడా ఆయన కొంత ఆగారు. కోదాడ దగ్గర ఆగిన తర్వాత అక్కడి నుంచి భవానీపురం వచ్చే లోపలే దారిలో ఒకసారి కింద పడ్డ పరిస్థితి అయితే ఉంది. సో అక్కడి నుంచి లేచి తానే మళ్ళీ తిరిగి బయలుదేరి ఇది రామవరపాడికి వచ్చిన తర్వాత ఇక్కడ 5 నుంచి దాదాపుగా 2-3 గంటల పాటు ఇదే పార్కులో సేద తీసుకున్న తర్వాత పోలీసులే వచ్చి నిద్ర లేపిన పరిస్థితి అయితే ఉంది. నిద్ర లేపి ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడే ఇదే షాపులో మంచినీళ్ళు తాగారు, తర్వాత టీ తాగిన పరిస్థితి ఉంది. సో నరసింహ నువ్వు యాక్చువల్గా కనీసం మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడా ఆ రోజు? పాస్టర్ గారు మాట్లాడాడు సార్, రాజమండ్రి వెళ్తున్నాను అక్కడ ఎస్ఐ గారికి మాకు ఉన్నప్పుడు చెప్పారు సార్. ఇక్కడికి వచ్చి టీ తాగి మొహం కొడుకు మామూలు నీరసంగా ఉన్నాడు. నీరసంగా ఉండి బుల్లెట్ బండి లేపారు, స్టాండ్ తీశారు, స్టార్ట్ చేశారు, 4-5 సార్లు స్టార్ట్ చేశారు. వెళ్ళాలని చెప్పేసరికి మేము తాడు కట్టాము, ఉండలేదు, ఇనుప తాడు కోసం ఊస కోసం వెళ్ళాను. ఆ బుల్లెట్ బండికి ఉంటుంది కదా, తాడు కట్టింది ఉంటుంది, ఆల్రెడీ చెక్ చేయండి సార్, సీసీ కెమెరాలో చెక్ చేయండి, తీసుకెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా, చూడండి ఒకసారి సీసీ కెమెరా అర్థమవుతుంది. ఇక్కడే తాగి ఉన్నారు. మీరు టీ ఇచ్చిన తర్వాత మీరు ఉండమని చెప్పారు కదా, ఎందుకు ఉండలేకపోయాడు ఆయన? రాజమండ్రి వెళ్ళాలన్నారు కదా సార్, ఎస్ఐ గారితో చెప్పారు, అడిగారు ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళాలని అడిగారు, రాజమండ్రి వెళ్ళాలని అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఎస్ఐ గారు కూడా అక్కడ నోస్ ఉంటుందేమో, ఆ హెడ్లైట్ ఎలగట్లేదు కదా, కొంచెం పగిలింది, దెబ్బలైతే ఏం లేవు సార్. ఇక్కడ చిన్న మట్టి అంటుంది, కూర్చున్నారు అక్కడ 3 hours అక్కడ స్టే చేసినట్టున్నారు. అక్కడ నుంచి ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు సార్, ఇలా తీసుకొని వచ్చారు. అప్పుడు నేను ఇచ్చినాను నీళ్లు, టీ ఇవ్వమంటే ఇచ్చినాడు. 2 సిప్లే తాగినాడు, టీ తాగి అక్కడ పెట్టేసి ఆ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళారు. అమౌంట్ కూడా ఏం అడగలేదు. మన ఎస్ఐ గారే కదా తీసుకొచ్చింది, ఇక్కడే ఉంటారు ట్రాఫిక్ ఎస్ఐ గారు. సో మేము హోటల్ పెట్టి కూడా 15 days అవుతుంది అంతే సార్, కొత్తగా పెట్టి. నేను ఇక్కడ వర్క్ చేస్తాను సార్, పని చేస్తాను నేను ఇక్కడ. కానీ అంటే మీకు గుర్తుపట్టగలిగావా నువ్వు ఇతను? నేను బుల్లెట్ బండిని గుర్తుపట్టాను సార్. ఫస్ట్ అది హెడ్లైట్ పగిలింది సేమ్, దానికి నేను కట్టిన ఈ దారం ఉంటుంది, దాంటి దారం నేను కట్టున్నాను, 4-5 ఇలా మెడలేసి పెద్దగేసి గట్టి కట్టున్నది, ఉండలేదు అనమాట. ఉండకపోతే ఇనుప షో కోసం వచ్చాను, నేను వెళ్ళాలని చెప్పారు. సార్ కూడా అడిగాడు, ఇక్కడ ఏమైనా షాపులు ఏమైనా ఉంటాయా, మీరు పంచర్ వేసేవారు కదా, హైలైట్ బీచ్ అయి ఉంటే, ఈ టైంలో ఉండలేదు సార్, 8 అయిపోయింది కదా, రెస్ట్ తీసుకోండి, ఇక్కడ పెట్టండి బండి అని చెప్పి ఎస్ఐ గారు అవి చెప్పుకున్నాం మేము. లేదు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళారు సార్, స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయారు స్టార్ట్ చేసుకుని. రూమ్ ఉన్నామని కూడా మీరు చెప్పావు? అవును సార్ అన్నారు సార్, ఎస్ఐ గారు కూడా ఇక్కడ స్టే చేయండి మేము చెప్పాను సార్. ఆల్రెడీ 3000-3500 ఉంటుంది రెంట్, తీసుకుని సార్, రెస్ట్ తీసుకొని, మీరు రిచ్గా ఉన్నారు చూస్తే. అప్పుడు ఫేస్ అప్పుడు గుర్తుపెట్టాను సార్, ఆ యూట్యూబ్లో చూశాను ఆ బండి ఫేసు, అప్పుడు గుర్తుపెట్టాను సార్. ఇక్కడే మాస్క్ తీశారు, అప్పుడు దాకా మాస్క్ ఏం తీయలేదు, కూర్చొని ఉన్నారు అక్కడ. అంటే కరెక్ట్గా సమయం టైం ఏమన్నా 32 8 ఎగో అవుతుంది సార్, అంతే సార్.
అప్పుడు అంటే మేము ఎగ్జాక్ట్లీ పనిలో ఉంటాం కదా, టైం చూడలేము మనం. కానీ మాట్లాడడం వాడు వర్క్ కానీ మాట్లాడడం కానీ అన్నీ మాట్లాడాడు సార్, మామూలుగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు మనిషి, అంతే నీరసంగా ఉన్నారు సార్. అక్కడ అంటే అక్కడ దారిలో నుంచి వచ్చేటప్పుడు కానీ ఇక్కడ బండి ఆపి వచ్చారు సార్, మనకు తెలియదు. ఇక్కడ బండి ఆపి చెట్టమ్మడు బండి ఆపి ఇలా వచ్చారు. ఆ సీసీ కెమెరా చూడండి, ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు. బాబు టీ ఇవ్వమంటే నేను టీ లోపలికి వెళ్ళి ఇచ్చాను, వాటర్ వచ్చాను అనమాట. అది సార్. సో ఇది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అయితే మనం నీ పేరు నానా? నా పేరు నాగార్జున కూడా తీసుకువెళ్ళండి అబ్బాయిని, కృష్ణమోహన్ అబ్బాయిని ఒకసారి పార్క్ దగ్గరికి తీసుకువెళ్ళి ఎక్కడ బండి పెట్టాడు ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా అడగండి. ఏ స్పాట్ లో పెట్టాడు అంటే బండి పార్క్ దగ్గర తీసుకెళ్ళండి. బండి నాగార్జున ఇక్కడ పెట్టాడా నాగార్జున? యా, నాగార్జున ఎక్కడ పెట్టాడు అనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ బండి హెడ్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడే కూర్చున్నాను, ఇక్కడ కూర్చొని బిగించాను. సీసీ కెమెరా చూడండి కావాలంటే, సీసీ కూడా అక్కడే ఉంది కదా, ఇక్కడ ఉంటుంది బండి ఇక్కడే పెట్టినాడు. ఇక్కడ పెట్టి కొద్దిసేపు ఇక్కడ ఉన్నాడు ఆయన. ఏమి లేదు సార్, బండి మీదే ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు, నేను బిగించాను, ఇక్కడే కూర్చున్నారు, ఇలా కూర్చున్నారు, నేను బిగించాను, ఇలా కూర్చున్నారు. నేను ఈ లోపు దారం కడుతున్నాను, దారం కట్టిన తర్వాత అది ఉండలేదు. ఆ ఇనుప షో కోసమని వెళ్ళాను, ఆ షో కోసం వెళ్ళేసరికి సార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినారు. ఎస్ఐ గారు కూడా ఇంక మనం ఏం చేస్తాంలే అన్నారు. సరే వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలి అన్నారు, వెళ్ళారు. అది సార్ జరిగింది. కాసేపు పడుకున్నారని కూడా చెప్పారు కదా, పడుకున్నది ఎక్కడ కూర్చున్నారు? దీనికంటే దీని ముందు కూడా లేవు సార్, అదే దెబ్బలు అయితే ఏం లేవు. చిన్న మట్టి అండింది, షర్ట్ మీద ప్యాంటుకి మట్టి అంటింది అంతే, దెబ్బలు ఏం లేవు. హెడ్ లైట్ ఎలా పగిలిందో తెలియదు సార్. అంటే కొద్దిసేపు నిద్రపోయాడు కదా ఆయన. అంటే ఎస్ఐ గారు అటు నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మాత్రం నేను చూశాను అక్కడ నిలబడి. ఇక్కడ నుంచి తీసుకొచ్చారు, అటు నుంచి మాత్రం ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు సార్. అక్కడ పోయి చూద్దాం ఎక్కడ వరకు నేను చూడలేదు సార్, యాక్చువల్లీ అటు నేనైతే చూడలేదు. ఇక్కడ నుంచి మాత్రం ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు. ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చూసినాను. సో ఇది నాగార్జున క్లియర్గా ఒక విషయం అయితే చెప్తున్నాడు. యాక్చువల్గా వచ్చిన తర్వాత బండి ఇక్కడే పెట్టిన తర్వాత కాసేపు ఇదే పార్కులో ఎక్కడైతే పడుకున్నాడో ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ పార్కులో కాసేపు నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఎస్ఐ క్లియర్గా అతన్ని లేపే ప్రయత్నం అయితే చేశాడు. లేపిన తర్వాతనే అక్కడి నుంచి మెల్లగా నడిపించుకుంటూ కూడా ఇటువైపు తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఇందాక నేను ఏదైతే నాగార్జున కూర్చుని చూపించే ప్రయత్నం చేశాడో, నాగార్జున చెప్పిన దాంట్లో కూడా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇదే స్పాట్లో ఆయన ఇంకా ఆ డ్రౌజీనెస్ తగ్గకపోయేసరికి ఇదే స్పాట్లో ఇక్కడ కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. ఈయన ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ నడిపించుకుంటూ తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకుని వస్తూ ఇక్కడే ఆ బండి ఏదైతే ఉందో బండి ఇక్కడ ఉన్నింది కాబట్టి ఈ బండికి హెడ్ లైట్ ఊడిపోయిన తర్వాత హెడ్ లైట్ని కట్టే ప్రయత్నం ఇక్కడే చేశారు. ఇక్కడి నుంచి మళ్ళీ నడిపించుకుంటా వచ్చి ఈ అమరావతి టీ స్టాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఆయనకి